వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆస్ట్రేలియా పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు. గద్వాల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మావోయిస్టులు లొంగిపోవాలన్న ములుగు జిల్లా ఎస్పీ శబరీష్. ఆంధ్ర వ్యాపారుల పెత్తనం, వైన్ షాపు టెండర్లలో కొనసాగుతున్న రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్. ఇక డీటెయిల్స్ చూస్తే, పాత బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ అమ్మవారి కటాక్షం వలనే రాష్ట్రంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉంటున్నారు అన్నారు. కరీంనగర్లో మహాశక్తి అమ్మవారు, భాగ్యనగరంలో భాగ్యలక్ష్మి అమ్మవారు ఆశీర్వాదంతో ముందుకు వెళుతున్నాం అని అన్నారు. అమ్మవారు కటాక్షంతోనే దేశం కోసం, సమాజం కోసం పని చేస్తున్నామన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం రావడం జరిగింది. అందరికీ తెలుసు తల్లి శక్తి ఏందో అందరికీ తెలుసు. వాళ్ళ అమ్మవారి కటాక్షం వల్లనే ఈ భాగ్యనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉంటున్నారు. నాకైతే కరీంనగర్లో మా మహాశక్తి తల్లి అమ్మవారు, భాగ్యనగర్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు, ఈ అమ్మవార్ల యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నా. అమ్మవారి యొక్క కటాక్షాలతోనే ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, సమాజం కోసం పనిచేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రపంచవ్యాప్తంగా అమ్మవారి శక్తిని చూపెట్టేటువంటి అవకాశం, అదృష్ట అవకాశం నాకు వచ్చింది. భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని ప్రపంచాన్ని చూపెట్టాను. ఆ అమ్మవారి పాదాల సాక్షిగా ఆ రోజు నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించడం, అనేక అడ్డంకులు, అనేక అవరోధాలు, అమ్మవారి కరుణా కటాక్షాలు పొందండి. మన లక్షలాది మంది ఆ తల్లి దర్శనం కోసం వస్తున్నారు. చాలా సంతోషం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా హిందూ ఓటు బ్యాంకును తయారు చేస్తాం, హిందూ సమాజంను సంఘటితం చేస్తాం, హిందూ ఓటు బ్యాంక్ దమ్మేందో చూపెడతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మోడీ రాజ్యం, రామరాజ్యం, భారతీయ జనతా పార్టీ రాజ్యం రావడానికి తప్పకుండా అందరూ కలిసి పనిచేస్తాం. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ వరికా ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవారం మెల్బోర్న్లో ఆ సంస్థ సీఈఓ ఎండి సంజీవ్ గాంధీ ఇతర ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పారిశ్రామిక అభివృద్ధి ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇకోసిస్టమ్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉంది అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. Every day, we're presented with new opportunities. Sir. Oh, that's wonderful. Yes, be sweet. You can display this, Oh, that's beautiful. Can we get a group picture? Yeah. Jack, can you help us? AI, because artificial intelligence, Yeah. knowledge which will be coming out. Yeah. So we give the skills required for the AI to the global leadership, and also see that, and also the product companies to grow. Now we Hyderabad known for the tech areas, especially providing back offices or building global capability centers in Hyderabad. Yep. Now keeping in view of the geopolitical situation. జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గద్వాల అభివృద్ధియే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేయటంలో ముందుంటానని, గద్వాలకు పంచాయతీరాజ్ మరియు R&B రహదారుల పునరుద్ధరణకు 316.45 కోట్ల నిధులు మంజూరు అయినట్లు, త్వరలోనే రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ జరుగుతుందని తెలిపారు. గద్వాల్లో గత 5 సంవత్సరాలు మొదటిసారి ఎమ్మెల్యే అయిన
రెండోసారి కూడా నాకు గద్వాల ప్రజలు అవకాశం ఇస్తారు. గద్వాల ప్రజలకు నమస్కరిస్తూ చాలామంది చాలా రకాలుగా బయట మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో పనులు చేయించుకోవాలంటే ఎన్నో విధాల కష్టాలు. చాలామంది తెలియక రకరకాలుగా కొన్ని పార్టీలు అంటే వాళ్ళు గతంలో ఎన్నో రకాలుగా పదవులు అనుభవించినప్పటికీ మన ప్రభుత్వంలో ఏ విధంగా పనులైతే ప్రభుత్వ పరిస్థితి ఏముంటుంది, ప్రభుత్వంలో ఏదైనా పని కావాలనుకుంటే దాన్ని ఈ స్థాయికి వెళ్ళడానికి కారణమైన ప్రజలకు నేను ఎప్పుడూ కాపాడుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నేను ఏది చేసినా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని నాకు ఖచ్చితంగా అభివృద్ధి కొరకు ఎన్ని రకాలుగా ఎవరి దగ్గర తల వంచి పని చేయమంటే చేస్తాను. ఖచ్చితంగా అభివృద్ధి ధ్యేయం. గద్వాల నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి నన్ను గెలిపించినారు. ఎందుకు గెలిపించినారంటే అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకం పొందించారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా నేను రాజరాజ సింగపూర్ అయితే చేయలేదు. నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ లొంగిపోయిన నక్సలైట్లను మీడియా ముందు ప్రవేశపెట్టి వారి పేరు మీద రివార్డులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పోరుకున్న ఊరుమేనా అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నాటి నుంచి నేటి వరకు చాలా మంది నక్సలైట్లు తెలంగాణ ప్రభుత్వం మీద భరోసా నమ్మకంతో ప్రజా జీవనంలో కలుస్తున్నారని తెలిపారు. అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ములుగు జిల్లా పోలీస్ చేపట్టిన ఊరుకన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమం భాగంగా మరియు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఫెసిలిటీస్కి అట్రాక్ట్ అయ్యి నక్సలిజాన్ని విడిచిపెట్టి ఈరోజు నలుగురు సిపిఎం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నలుగురు లొంగిపోవడం జరిగింది. ఈ నలుగురిలో ముగ్గురు పార్టీ మెంబర్గా పనిచేస్తుంటే ఒకరు మిలిషియా కమాండర్గా పనిచేసేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఈరోజు 25,000 క్యాష్ అసిస్టెన్స్ ఇస్తున్నాము. తర్వాత వాళ్ళకి సరెండర్ పాలసీలో భాగంగా వాళ్ళ క్యాడర్ని బట్టి వాళ్ళకి కూడా రివార్డ్. వీళ్ళందరూ కూడా చాలా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరెండర్ పాలసీలో భాగంగా వాళ్ళందరికీ కూడా 100% బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ పనిచేస్తున్న అన్ని క్యాడర్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా నక్సలిజాన్ని వదిలిపెట్టి అభివృద్ధిలో పాల్గొనాలని కోరుతున్నాను. అలాగే మీరు స్వచ్ఛందంగా లొంగిపోతే మీకు ఎలాంటి హామ్ లేకుండా 100% మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి ఇన్వాల్వ్ అవ్వడానికి అన్ని రకాల పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుందని హామీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్న ఆంధ్ర వ్యాపారుల పెత్తనం వైన్ షాపు టెండర్లలో కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లి ఆబ్కారీ భవన్లోని ఎక్సైజ్ శాఖ కమిషనర్ను దామోదర్ గౌడ్ కలిసి సమస్యను వివరించారు. ఆంధ్ర వ్యాపారుల కోసమే టెండర్లు గడువు తేదీని ఎక్సైజ్ శాఖ అధికారులు పెంచినట్లు ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకుని ఆంధ్ర వ్యాపారులకు కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. మేము అప్లికేషన్ చేసిన ఒక అప్లికెంట్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మా అప్లికేషన్లు తొందరగా ఆశాభావులు ఏమండి ఆశాభావులు మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి అక్టోబర్ 18న జిడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన రక్తదాన శిబిరంలో చింతల్ భాగ్యరథి డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమాజానికి తమ సేవను అందించారు. ఈ సందర్భంగా జిడిమెట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశం కాలేజీని సందర్శించి విద్యార్థులను అభినందించారు. అలాగే ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావం వల్ల యూత్ తప్పుదారిలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మొన్న రక్తదానం కూడా చేసిందంటే మేము పోలీస్ కోసం మేము కూడా ఉన్నామని సివిలియన్స్ నుంచి ఒకసారి వచ్చినప్పుడు పోలీసు కూడా ఆత్మస్థైర్యం పెరిగి పనిచేయడానికి స్కోప్ ఉంటుంది. మన జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో మొత్తం 60 మంది ఉంటారు. కానీ మన దగ్గర దాదాపు 6 లక్షల మంది జనాభా ఉంటారు. 6 లక్షల మంది జనాభా యొక్క శాంతి భద్రతలు 60 మందే కాపాడాలంటే కష్టం. ఈ 60 మందికి 6 లక్షల మందిలో కొంతమంది అయినా మనకు సపోర్టివ్ వచ్చే పరిస్థితి క్రియేట్ చేసుకుంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ అట్మాస్ఫియర్ తోటి
ప్రజలు కూడా ఏదైనా ఇష్యూ జరిగితే స్వచ్ఛందంగా ఇన్ఫర్మేషన్ చేరవేస్తే, స్వచ్ఛందంగా పోలీస్ సపోర్ట్ నిలబడితే అప్పుడు వీళ్ళ ఆత్మస్థైర్యం మీద ఇంకెక్కువ సర్వీస్ ఇవ్వడానికి వీలుంటుంది. ఈ రక్తదాన కార్యక్రమాలు కానీ, ఇట్లా కాలేజ్ వచ్చి సెమినార్స్ కండక్ట్ చేయడం కానీ, లేకపోతే రకరకాల ఈవెంట్స్ విజిబుల్ పోలీసింగ్ చేసేది ప్రజల్లో పోలీస్ బంధులు లేకపోతే ఆ బస్సులు లేకపోతే ఏవి సాకులు కావు, ఏవి మమ్మల్ని ఆపలేమంటే. ఆ రోజు కాలేజ్ లేకపోయినా మీ కాలేజ్ నుంచి దాదాపు 40 మంది వచ్చారు, అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి గేట్ వేయడానికి అక్కడ నిలబడ్డారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మీ కాలేజ్ లో ఏ రకమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారని. అంటే నిజంగా ఒక మంచి ప్రాణం కాపాడే అవకాశం వస్తే నిలబడతాం సార్ మేము వాళ్ళ కోసం అని చెప్పి ఆలోచనలు. ఇంకా కొందరు అక్కడికి వచ్చినాక రిజెక్ట్ అయ్యారు. రిజెక్ట్ అనేది మీ చేతిలో లేదు, ఇవ్వాలని మీరు హార్ట్ఫుల్ వచ్చారు. సో కొన్ని రీజన్స్ వల్ల. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే రాహుకేతు దోష నివారణ పూజలను సినీ నటి రవలి, ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంకు విచ్చేశారు. బుధవారం సహస్రలింగం వద్ద 5,000 రూపాయల ప్రత్యేక రాహుకేతు కాళసర్ప దోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తరువాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కపిలతీర్థం జలకళను సంతరించుకుంది. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఇక్కడ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల హన్మండ్లు, కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జోరిగే రజితా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ చెరుకు రైతులతో ముత్యంపేట షుగర్ పునరుద్ధరణకై మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అనేక ఫ్యాక్టరీలు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీలు ఇచ్చి మాట మారుస్తున్నాయని ఆగ్రహించారు. షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం జరిగింది. దీనిపై ఆధారపడిన రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది రైతులు దీనిపై కూలీలు, అలాగే వలసబాటపై వచ్చిన రైతులు అందరూ దీని మూసివేసి నుంచి బాగా నష్టపోయారు. ఇది ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ, నిజాం ఫ్యాక్టరీ మూడు ఫ్యాక్టరీలు యూనిట్గా కలిపి 1982లో ఈ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించడం జరిగింది. అలాగే 2015 డిసెంబర్ 23న లే ఆఫ్ చేయబడింది. ఈ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం జరిగింది. 2014 రాష్ట్రంలో తెలంగాణలో తొలి ఎన్నికలు జరగడం చేత తెలంగాణ అధినేత ఇప్పటి నుంచి 41% రైతులకు ప్రభుత్వంకు ఉన్నది, 51% గోకరాజు గంగరాజు గారికి ఉన్నది. గోకరాజు గంగరాజు గారు సాధ కాకపోతే ఇడిచిపెట్టిపోవాలా, అది వేరే వాళ్లకు అమ్మేయాలా, మీతో కాదంటే పూర్తి ప్రభుత్వం ఆధీనంలో నడిపిస్తామని చెప్పి దాదాపు ఒక సంవత్సరం తర్వాత 2015లోనే లే ఆఫ్ ప్రకటించి మూసివేయడం జరిగింది. కావాలని కేసీఆర్ దీన్ని పూర్తిగా కేసీఆర్ కరెక్ట్ కాదు. ఒకవేళ ఇట్లే చేసుకుంటూ పోతే గత కేసీఆర్కి పట్టినకైతే మీకు పడుతుంది. మరి దీన్ని గమనించారా మీరు? ఏదైతే ప్రభుత్వ పెద్దలు, ఇక స్థానిక లీడర్లు అందరూ గమనించి దీని మీద ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే నడిచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని. పెండింగ్ లో ఉన్న చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎండ్బి కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. తమ భార్యల ఆభరణాలను తాకట్టు పెట్టి పనులు చేసిన ప్రభుత్వానికి కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న కాంట్రాక్టర్ల దుస్థితిని గుర్తించి తక్షణమే బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. స్టేట్ వేజ్ గా చిన్న కాంట్రాక్టర్లు, ప్యాచ్ వర్కులు, మెయింటెనెన్స్ చేసేటువంటి
కాంట్రాక్ట్ గుత్తదారులము గత 3 సంవత్సరాల నుంచి, అంటే పోయిన గవర్నమెంట్లో 1 సంవత్సరం, ఈ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి మాకు బిల్లులు 1 రూపాయి కూడా రావడం లేదు. మరి దానికి నిరసనగా ఈరోజు ఈ ఏఆర్సీ ఆఫీసు ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఇకనైనా గవర్నమెంట్ మా మీద దయతలచి దిగివచ్చి మాకు ఈ బిల్లులు చెల్లించినట్టయితే ఇక మీరు మున్ముందు పిలిచేటువంటి టెండర్లో మేము పాల్గొని మీ యొక్క డెవలప్మెంట్లో మేము భాగస్వాములు అవుతామని చెప్పి తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలమయంగా మారినాయి. టెండర్లు వేయడానికి ఎవరు కూడా మా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మరి మా కాంట్రాక్టర్లు ముందుకు రావాలంటే మాకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి. పెండింగ్ బిల్లులు ఇస్తే కాంట్రాక్టర్ ముందుకు వచ్చి మీరు చెప్పిన పని చేస్తారు. మరి రాష్ట్రంలో బాగుంటాయి. లేకపోతే ఎక్కడ రోడ్లు అక్కడనే అన్ని పొక్కలమయంగా అన్ని గుంతలమయంగా అట్లే ఉంటాయి. ఎవరి చేయనియము, మేము టెండర్ వేయము. ఇది గవర్నమెంట్ గుర్తించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కొక్కరికి 10 లక్షల నుంచి కోటి వరకు ఉన్నాయి, 50,000 వరకు ఉన్నాయి, 5 లక్షల వరకు. మరియు అధికారులు దయచేసి మా పెండింగ్ బిల్లులను రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసి మా పేద చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు సాహెబ్ నగర్ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ దేవాలయ ప్రాంగణంలో శివ మాలాధారణ చేసి సుమారు 48 స్వాములను మాలలు వేశారు. మాలాధారణ చేసిన వందలాది మంది స్వాములకు దేవాలయ ప్రాంగణంలో ప్రతి ఏడు నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. ఈరోజు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో నేను 15వ సంవత్సరం మాలధార ధరించడం జరిగింది. అలాగే నాతో పాటు ఎంతోమంది శివస్వాములు ఇవాళ మాలధారణ వేసుకోవడం జరిగింది. అందరికీ మాలలు, కండువాలు, బట్టలు ఇచ్చి స్వామివారి అభిషేక సేవలో ప్రతి శివస్వామి పాల్గొని అభిషేకం చేసి మాల ధరించడం జరిగింది. రానున్న రోజులలో కూడా మన శివతత్వం పెంచడానికి శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో వాళ్ళకి స్వామి అన్నీ చూసుకుంటాడు. మన 41 డేస్ దీక్ష మాత్రం మంచిగా చేసుకొని ప్రతిరోజు అభిషేకం చేసుకొని మీరు ఉండాలి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం నేను సంవత్సరం క్రితం ఆలయ చైర్మన్గా, రాజకీయాలలో కూడా ఆ పదులు ఇది పదులు నేను ఏ రోజు ఆశించలే. నా జీవిత ద్రవ్యం శివతత్వం పెంచడమే, శివభక్తులను పెంచడమే. సుమారు 1000 మంది శివభక్తులు మళ్ళా నేను మాల వేసి శ్రీశైలం పాదయాత్ర వెళ్ళడానికి నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఆ కళ మన శివయ్య నెరవేరుస్తాడని తెలియజేస్తూ ఓం నమ శివాయ, మహాదేవ్, శంభో శంకర్. కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మాజీ చైర్మన్ సయ్యద్ ఉద్రుద్దీన్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుమ్మడిదలలో కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ బాలానగర్ కు చెందిన 161 ఎకరాల భూమి ఉందని, సదరు భూమిని ప్రస్తుత డైరెక్టర్లు అక్రమంగా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థకు గజానికి కేవలం 669 రూపాయల చొప్పున విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 500 కోట్లకు పైగా పలికే భూమిని అతి తక్కువ ధరకు విక్రయించడంపై నిలదీశారు. ఈ అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా కేసును స్వీకరించి బాధితులను శిక్షించాలన్నారు. There is nowhere in the entire state we can get a piece of land even 1 square yard for 669. So this deal is being taken up by only a few directors with the in-charge chairman and with the major support. See, I am Sayyid Badruddin, one of the directors of the Cooperative Industrial Estate Limited, Balanagar. This Cooperative Industrial Estate Balanagar has got 161 acres of land. Selling rate is about 6,000 to 9,000 rupees a square yard, depending upon the commercial value and the residential value of the plots. So my request to the honorable media, I need the support of the media to bring out this scam of such a magnitude of over 400 crores to be brought out in the public so that I could receive the full support of the government in solving this problem. Let the government take this land and give it off to TGIIC, which will be the right institution to handle the industrial lands,
and also that so that I could receive the full support of the judiciary through the Chief Justice through a suo motu case also. Thank you. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లిలో జరిగిన పలు సదర్ ఉత్సవాలలో శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నారేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని హాజరయ్యారు. ఆయా సదర్ నిర్వాహకులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. మరి అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో 60 సంవత్సరాల సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ దీపావళి సదర్ సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మన మాజీ చైర్మన్ గారు దర్గాకు 1 ఎకరానికి 170 కోట్ల రూపాయల విలువ కూడా పెరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాయదుర్గం అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో రాగం నాగేందర్ యాదవ్ షేర్లింగంపల్లి కార్పొరేటర్. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ పెద్దలు మాట్లాడారు. మంచిర్యాల జిల్లా సిసిసి సిర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుందరయ్య కాలనీలో మంగళవారం 5 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని ఎస్ఐ ఉపేందర్రావు ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన చింతల మోజేస్ అనే వ్యక్తి పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకుని చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని పలువురు ప్రముఖులు మరియు భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అమ్మవారి ఆశీర్వాదంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు వెండి నాణ్యం పంపిణీ చేస్తున్నారు. भाग्यलक्ष्मी मंदिर चारमीनार की ओर से सभी भक्तों को दीपावली की शुभकामनाएं। प्रति वर्ष की तरह इस वर्ष भी चारमीनार भाग्यलक्ष्मी मंदिर पर दीपावली का महोत्सव बहुत ही धूमधाम से मनाया जा रहा है और प्रति वर्ष की तरह इस वर्ष भी सभी भक्तों में दीपावली के उपलक्ष्य में माता रानी का खजाना बांटा जा रहा है। तो इस बार दीपावली के दिन शाम 7 बजे से सभी भक्तों के लिए जो माता जी का खजाना देना प्रारंभ हुआ है, 2 दिन से लगातार बिना ब्रेक के सभी भक्तों में माता जी का खजाना दिया जा रहा है और सभी भक्तों से हम निवेदन करते हैं सभी लोग लाइन में आए कृपया करके और आराम से धक्का मुक्की ना करते हुए दर्शन. వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న హరిణ వనస్థలి అటవీ ప్రాంతంలో జింకలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల ఒక జింకను మృతదేహం లభించడంతో ఈ దారుణం గురించి బయటపడింది. కుక్కల దాడుల్లో జింక చనిపోయిన విషయాన్ని కూడా అధికారులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంతంలో జింకల వేట కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయని స్థానికులు పర్యావరణ ప్రేమికులు విమర్శిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నల్లలో మురుగునీరు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. R&B గెస్ట్ హౌస్, కోటవీధి, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలలో మురుగునీరు సరఫరా కావడంతో గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
కరీంనగర్ జిల్లా రూరల్ మండలంలోని దుర్షెడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులతో బోధనా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పతి మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. From where have they copied this? Spelling. So you ensure that they copied properly. They have to be. So their attitude, their mindset is not correct. First of all, they have to come in uniform. This. ఏ క్లాస్ మీది 8th ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ తెలుగులో ఫుల్ మార్క్స్ వస్తుందా 80 of the 100 20 What do you బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆస్ట్రేలియా పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు. గద్వాల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మావోయిస్టులు లొంగిపోవాలన్న ములుగు జిల్లా ఎస్పీ షబరీస్. ఆంధ్ర వ్యాపారుల పెత్తనం వైన్ షాపు టెండర్లలో కొనసాగుతున్న రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.